స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థితిని గతిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. నిడమానూరులో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ మృతి. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాలీబాల్ ఆడుతున్న వీడియోను ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. రాష్ట్ర స్థితిని గతిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రైతుల గురించి, పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం గొల్లపూడి కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 6 పథకాలకు రూపకల్పన చేసిందన్నారు. మరి ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేయాలి. వెలుగొండ జగన్నాడు జాతికి అంకితం చేశా అని చెప్పావు. సిగ్గులేదా జగన్ రెడ్డి? ఇంకా నీకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. బడ్జెట్ మీద మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు నువ్వు. ఇవాళ బడ్జెట్ కేటాయింపుల గురించి మీ నాయకులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఇంకా పిచ్చుకోతలో పిచ్చి ప్రలాపంలో మాట్లాడుతున్నారు. వెలుగొండపై జగన్నాటం ఆడి జాతికి అంకితం చేస్తున్నారని చెప్పి ఇవాళ 2 టన్నల్స్ లో ఏ విధంగా పనులు మిగిలిపోయాయి, అక్కడ ఏదైతే హెడ్ వర్క్స్ లో ఏ విధంగా మిగిలిపోయినాయి, కాలువ పనులు ఏ విధంగా నిర్లక్ష్యం చేశావు, అట్లాగే నిర్వాసితులకి డబ్బులు ఇవ్వకుండా డ్రామాలాడి దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్ట్ ని జాతికానికి చేసిన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కళ, మరి ఎంతో మంది మేధావుల కళ, ఎంతో మంది ఆ ప్రాంతానికి అవసరం ప్రకాశం, నెల్లూరు, కడప ఈ ప్రాంత రైతాంగానికి గుండెకాయ లాంటి ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా డెఫినెట్ గా మళ్లీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆయనే శంకుస్థాపన చేశాడు. మళ్లీ ఆయనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తారు. ఇవాళ పోలవరం బనకచర్ల సిగ్గుల్లా జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీ మీద బ్యారేజీ దగ్గర 3 టీఎంసీలు నిలబెడితే 3,500 కోట్లు ఖర్చు పెట్టి ఆ విధంగా వైకుంఠపురం మరి దాములూరు ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేసి కృష్ణమ్మ తల్లి నదిలో పనులు ప్రారంభం చేస్తే ఆ పనులు పక్కన పెట్టి క్యాన్సిల్ చేసి నానా బాధలు పెట్టి కాంట్రాక్టులను నిలగొట్టి దుర్మార్గానికి పాల్పడ్డారు. పోలవరం బనకచర్లలో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేశారు. మళ్ళీ అక్కడి నుంచి కోడిల సుప్రసాద్ గారి నాయకత్వంలో ఆ రోజు ఎలక్ట్రికల్ ఆయన స్పీకర్ గా ఉన్న ప్రాంతంలో ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడి నుంచి ఏదైతే మన ప్రకాశం బ్యారేజీ ఈ వైకుంఠపురం ప్రకాశం బ్యారేజీ నిడమానూరులో వివాహేతర సంబంధం ఒక మహిళా హత్యకు కారణమైంది. కావ్య అనే మహిళకు చెందిన వాసుతో పరిచయం ఏర్పడి నిత్యం ఫోన్ లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఈ విషయం భర్తకు తెలిసి అనేక సార్లు మందలించి ఆమెను ఉద్యోగం మానిపించి ఇంటి దగ్గరే ఉంచారు. దీనితో ఆగ్రహించిన వాసు ఆమెను వేధింపులకు గురిచేసి భర్త లేని సమయంలో ఇంటికి వచ్చిన అతను చున్నీతో మెడకు బిగించి చంపేయడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని వాలీబాల్ ఆడుతున్న వీడియోను ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. తాను చదువుకున్న హార్స్లీ హిల్స్ పాఠశాలలో తన ఉపాధ్యాయులతో కలిసి వాలీబాల్ ఆడానని ఆయన పేర్కొన్నారు. కొన్ని ప్రదేశాలు, ప్రాంతాలు మన భావోద్వేగాలతో కూడుకున్నాయని, హార్స్లీ హిల్స్ కూడా ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతుందని నాని పేర్కొన్నారు. Good pass. 6-1 ఇది. 7-1. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుండి 15వ
తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. 2 రోజుల పాటు విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోక్నాథం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. మార్చి 8 నుండి 17వ తేదీ వరకు యాత్రలలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 22వ తేదీ నుండి 28 వరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహాజన్లు ధర్నాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికి పరిష్కారం కాకపోతే ఏప్రిల్ మే నెలల్లో పోరాట రూపకల్పన చేస్తామన్నారు. ఈ సమావేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించింది. గత 9 మాసాల్లో ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్నో కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజల మీద పడినటువంటి భారాలను తగ్గిస్తుంది, ఉపశమనం కల్పిస్తుంది అనే ఆశతోటి 9 నెలల పాటు ఈ బడ్జెట్ కోసం ప్రజలు ఎదురు చూశారు. కానీ పూర్తిగా నిరాశకు గురయ్యారు ప్రజలు. బడ్జెట్లో చెప్పిన మాటలకి కేటాయింపులకి అసలు పొంతనే లేదు. మాటలు ఘనం, పెర్ఫార్మెన్స్ నిల్లు అన్నట్టుగా మొత్తం ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ఎవరి పక్షం అనేది చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ. కార్పొరేట్ కంపెనీలకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 2000 కోట్లు కేటాయించి రైతుల ధరల స్థిరీకరణకు మాత్రం 300 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. విదేశీ పెట్టుబడులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయని ఆశలు పెట్టి వాళ్ళకి 2000 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేటాయించిన వాళ్ళకి రైతులకి కనీస గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధికి ఒక 3000 కోట్లు కేటాయించడానికి చేతులు రాలేదని అడుగుతున్నాం. దాదాపు 4 కోట్ల మంది ఈరోజు గ్రామీణ ప్రజలు, అందులో 60% మంది రైతులు. ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, శనగకు లేదు, టమోటాలకు లేవు, దేనికి గిట్టుబాటు ధర లేదు. పైగా కరువు, వర్షాలు ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు, మంచినీళ్ళు తాగడానికి లేవు. ఏమి మీకు అడ్డం వచ్చింది అంటే డబ్బులు జనానికి ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. కార్పొరేట్లకు ఇవ్వడానికి మాత్రం ఖజానా నిండా డబ్బులు ఉంటాయా? కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల కోసం ఉద్దేశించింది కాదు. గ్రామీణ నీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్మికులు యూనియన్ పనిచేస్తుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మేలం భాగ్యరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్మికులు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాగ్యరావు మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నూతనంగా ఈ సంఘం ఏర్పడిందన్నారు. నేడు విజయవాడలో ఆవిర్భావ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల హక్కుల కోసం ఈ సంఘం పోరాడుతుందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు గ్రామీణ నీటి సరఫరా కార్మికుల సంఘం పనిచేస్తుందన్నారు. నా పేరు మేళం భాగ్యరావు, దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ ఆవిర్భావం జరిగిన సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో నీటి సరఫరా, మంచినీటి సరఫరా ఇచ్చేటువంటి టెక్నికల్ స్టాఫ్, వీళ్ళంతా వర్కర్స్. ఈ టెక్నికల్ స్టాఫ్, ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస హక్కులు లేకుండా ఒక 25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ చేతిలోనూ ఇటు ప్రభుత్వం చేతిలోనూ అధికార చేతుల్లో వీళ్ళ హక్కులన్నీ కూడా పూర్తిగా అణిచివేయబడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. జిల్లాల్లో వీళ్ళు యూనియన్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ యూనియన్లతో అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ చర్చించడం జరగటం లేదు. నేను ఎస్ రామాంజనేయులు, సిఎస్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు కొత్తగా ఏర్పడినటువంటి ఆర్డబ్ల్యూఎస్ యూనియన్కి లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఈ రోజున మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వీరిని గుర్తించి నంబర్ కేటాయించి తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం రాబో రోజుల్లో వాటర్ ఆఫ్ ఎలెగ్జైర్ అందరికీ తెలుసు, నీరే ప్రాణాధారం ఈ మానవ సమాజానికి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో త్రాగునీటి సమస్య లేకుండా సరైన సమయానికి
గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి త్రాగునీటి సరఫరా చేస్తూ ఉన్నటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో రూరల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నా పేరు చెమ్మలమూడి ప్రసాద్ బాబు. రాష్ట్రంలో రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో సుమారు 5,000 మంది నుండి 7,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి 20 సంవత్సరాల నుండి కట్టు బానిసత్వంలో పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ జిల్లాలో కూడా కార్మిక చట్టాలు అమలు చేయటం లేదు. మినిమం వేజెస్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ఐ కానీ పదే మేము అధికారుల్ని విన్నవించుకునేది ఏంటంటే, మరి ఈ కోట్లాది రూపాయలు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుని మరి ఈ కాంట్రాక్టర్లు మరి కార్మికులకు అందుకోకుండా మరి కార్మికుల్ని ఆర్థికంగా నట్టేయటం ముంచేశారు. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కార్మికులు తెలిపారు. స్టేజ్ 5 డిఎం వాటర్ ప్లాంట్ ట్యాంక్ లో పెయింట్ వేస్తుండగా ఊపిరాడక కార్మికుడు మృతి చెందాడని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ కార్మికులు వాపోయారు. గాయపడ్డ కార్మికుడికి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించామన్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో బందర్ రోడ్ లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్క్లేవ్ పేరుతో ఒక సదస్సు, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాజీ తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వస్తుందని, అటువంటి టెక్నాలజీని స్టేక్ హోల్డర్లకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ ఎక్స్పోలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మార్చి 4, 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ పేరుతోటి నిర్మాణ రంగం, అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ను, అట్లాగే ఒక చర్చా గోష్ఠి ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇవాళ నిర్మాణ రంగం, భవన నిర్మాణాలు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెన నిర్మాణం కానివ్వండి, ఏదైనా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విదేశాల్లో మరి ఎంతో ముందుకి ఈ టెక్నాలజీ వచ్చింది. ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, కొత్త పద్ధతులు ఏంటి, కొత్త పరికరాలు ఏంటి, కొత్త సాంకేతిక విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా నిర్మాణ రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వారందరి దృష్టి తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క సమక్షానికి తీసుకురావాలి ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికని కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అనేక సంస్థలు తమ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి, తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శిస్తున్నాయి, అట్లాగే సర్వీసెస్ని కూడా ప్రదర్శించబోతున్నాయి. ఈ ఎగ్జిబిషన్తో పాటుగా మార్చి 5వ తేదీన ఒక కాన్క్లేవ్ అంటే ఒక చర్చాగోష్ఠి, అమరావతి నగర నిర్మాణంలో ఏ రకమైన ఆధునిక పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది, అట్లాగే ఎటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, మరి ఆర్కిటెక్ట్లో కానివ్వండి, ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానివ్వండి, హై రైజింగ్ బిల్డింగ్స్ నిర్మించడంలో కానివ్వండి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఈ చర్చాగోష్ఠిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు చర్చిస్తారు. రంగాల్లాగానే భవన నిర్మాణ రంగంలో కూడా కార్మికుల లభ్యత బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే కార్మికుల లభ్యత తగ్గుతుందో అప్పుడు యాంత్రిక అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మన షైనీ గ్రూప్ బాజీ గారు, ఆయన పేరు కొన్ని సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము గోడల మీద చూస్తున్నాం. అట్లాంటిది ఆయన యొక్క ఇంకొక కోణం కొన్ని సంవత్సరాలుగా ఇటు అగ్రికల్చరల్ ఎక్స్పో అని, అలాగే టెక్స్టైల్స్ ఎక్స్పో అని, ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ప్రజలందరికీ, అలాగే కొన్ని వర్గాలకి, అతి ముఖ్యమైన వర్గాలకి సమాజాన్ని నిర్మించడంలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ చాలా ముఖ్యమైన భూమికి పోషించే వాళ్ళకి అనుకూలంగా
ఆయన ఒక వ్యక్తిగా వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఎక్స్పోలు ఇటువంటివన్నీ ఒక వ్యవస్థ చేయాల్సింది. అటువంటి వ్యవస్థలు చేయాల్సింది ఒక వ్యక్తి ఆయన ఈ రకంగా చేస్తున్నారంటే ఆయన హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది మనకి అందరికీ కూడా ఉపయోగించే అంశం. ఎప్పుడైతే మనకి పనిలో వేగం కావాలో, ఎప్పుడైతే మనకి పనిలో నైపుణ్యం కావాలో అటువంటిది కార్మిక వ్యక్తుల ఆ యొక్క లభ్యత లేనప్పుడు ఈ యంత్రాలు చాలా ఖచ్చితంగా సాధిస్తాయి. నేను స్వయంగా ఈ కార్మికులు చేసే ఈ ఉదాహరణకి చెప్తాను. నేను ప్లాస్టరింగ్ కార్మికులు చేయాలని అంటే వాళ్ళకి ఒక రోజు పట్టేది ఒక యంత్రం, ఈ ప్లాస్టరింగ్ చేసే యంత్రం ఒక అరగంటలో చేసేస్తుంది. సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా డంపింగ్ యార్డ్ లో చెత్త నిల్వ ఉంచడం సరికాదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. బిఎంసీ అధికారులు తక్షణమే చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. అజిత్ సింగ్ నగర్లోని డంపింగ్ యార్డ్ను సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా చెత్తను తొలగించకుండా ఉంచడం దారుణమన్నారు. నిల్వ ఉంచిన చెత్త మూలాన స్థానిక ప్రజలు దోమకాట్లకు గురై అనారోగ్య పాలవుతున్నారన్నారు. నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, లేని పక్షంలో గతంలో ఏ రీతిలో అయితే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు అదే రీతిలో రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్లో ఉన్నాం. నగరంలో వచ్చేటటువంటి చెత్తని మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకురావటం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి, సురక్షితమైన ప్రాంతాలకి తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది. నగరపాలక సంస్థ గతంలో ఆ వైపుగా చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఐగా ఆందోళన చేశాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు మా మీద కక్ష కట్టి కేసులు పెట్టించడం జరిగింది. ఈరోజు కూడా కేసులు మా పైన నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఇబ్బందుల్ని గమనించి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల సేవ కోసం పనిచేసేటటువంటి పార్టీ అనునిత్యం ఇక్కడ గత అనేక రోజులుగా చెత్త డంపింగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్లటం ఆగిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం వెహికల్స్. చూడండి, నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి వెహికల్ డిపోస్లో ఉన్నటువంటి వెహికల్స్ సరైనటువంటి దీంట్లో లేవు, ఫిట్నెస్ లేకపోవడంతో వెహికల్స్ సక్రంగా లేకపోవటం, ఉన్నటువంటి అరాకొర సిబ్బంది, దీనికి తోడు ఇక్కడి నుంచి తరలించేటటువంటి అవకాశం లేకపోవటం వలన గత అనేక రోజులుగా ఇక్కడ దుర్గంధంతో సింగనగర్, పాయికాపురం, కంట్రిక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత కొద్ది నెలల నుంచి సింగనగర్ ప్రజలు దోమలు బాబోయ్ దోమలు, దుర్వాసన బాబోయ్ దుర్వాసన అని చెప్పేసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు కూడా మా ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి మాకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. మరి గతంలో ఈ ప్రాంతంలో మరి చెత్త డంపింగ్ యార్డ్ కోసం అనేక ఉద్యమాలు చేశాం, సిపిఐగా అనేక పోరాటాలు చేశాం. ఈనాటికి కూడా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా డంపింగ్ యార్డ్ తీసేసి చక్కగా ఈ యొక్క మొక్కలు పెంచడం ఉద్యానవనంలాగా చేశారు. మేము కూడా ఆ టైంలో పర్యటన చేసి కమిషనర్ గారిని, ఆనాడు కమిషనర్ గారిని మేము అభినందించాం. ఇప్పుడు మరి మళ్ళా మొదలైంది. సిపిఐగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్లో చెత్త ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రపరచాలి. లేదంటే ఆ డంపింగ్ యార్డ్లో ఆ చెత్త ఉండటం వల్ల దోమలు విజృంభించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకి చాలా హానికరం అవుతుంది. అలానే రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి వెంటనే కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని మా సిపిఐగా డిమాండ్. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి కలిగిన మహిళా గౌరవాన్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు. గాంధీనగర్ లోని ఎన్జీఓ హోమ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్మాణాలతో వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 7 గంటల వరకు డగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ షటిల్, అంత్యాక్షరి పోటీలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్జీఓ హోం వేదికగా 5వ తేదీన చెస్, క్యారమ్స్, తెలుగులో వ్యాసరచన, 1 నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
6వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు సినీ, జానపద, లలిత కళా పోటీలు, నృత్య పోటీలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. మహిళా విభాగం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి మాధవి మాట్లాడుతూ మహిళల హక్కులను రక్షించేందుకు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, అలాగే వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం 1909లో అమెరికాలో మొదటిసారిగా నిర్వహించారన్నారు. గతంలో మహిళలు కేవలం ఇంటికే పరిమితమై ఉండేవారని, అయితే ఆధునిక యుగంలో వారు విద్య, వైద్యం, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాలలో పనిచేస్తున్న మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలందరూ బలవంతులే ప్రపంచాన్ని మారుస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఏఎస్ జీఈఎఫ్ మహిళా కమిటీ కన్వీనర్ ఎం రాజ్యలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి జానకి, రాష్ట్ర కార్యదర్శి బి తులసీరత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు లలితాంబ, శాంతిశ్రీ, శివలీల, విజయశ్రీ, మల్లీశ్వరి, సురేఖ, సరస్వతి తదితరులతో పాటు క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏపీ ఎన్జిఓ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళా విభాగం తరపున మరి ఇక్కడ విజయవాడలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వాలంటరీ ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సైమల్టేనియస్గా ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా యంత్రాంగంలో అక్కడ చైర్పర్సన్ వాళ్ళు కూడా స్టేట్ అంతా కూడా జిల్లా వైజ్ అక్కడ ఫంక్షన్ చేస్తారు. స్టేట్లో కూడా ఇక్కడ జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్చి 8 పురస్కరించుకొని మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాలంటరీ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి మరి ఎన్నడూ లేని విధంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో మరి స్టేడియంలో కూడా మరి గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం మరి మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో. నా పేరు పి మాధవి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మహిళా ఉద్యోగులని ఉద్దేశించి 4, 5 తారీఖుల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ 3 రోజులు ఆ తర్వాత ఒక ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేరు ఎం రాజ్యలక్ష్మి, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కన్వీనర్ను. 29 రాష్ట్రాల మహిళా ప్రతినిధిగా వ్యవహరిస్తూ అందున మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కాబడ్డం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం పురస్కరించుకొని కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తారు. అదేవిధంగా ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాల్లో మొదటి భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాల్లోనూ 29 రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత కనుక మహిళా ఉద్యోగిని కనుక ఉండవలసిన పరిస్థితి ఉంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలని నిర్దేశించారు. ఎందువల్లంటే ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థితిని, గతిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. నిడమానూరులో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాలీబాల్ ఆడుతున్న వీడియోను ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన విజయవాడ మాజీ ఎంపీ కేస్నేని నాని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.